గోవింద గోవింద హరే శ్రీనివాస అందరికీ ఫైనల్లీ పెద్ద తిరుపతి నుంచి అయితే సోమవారం దగ్గర నుంచి పిలుపు వచ్చేసింది మనకి. మా ట్రైన్ జర్నీ కాడి నుంచి మొత్తం అలిపిరి ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా చెప్తాను క్లియర్ అండ్ కట్గా. ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఇవన్నీ అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మన ట్రిప్ అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దాం. మా ట్రిప్ని మేము తాడేపల్లిగూడెం నుంచి స్టార్ట్ చేసాం. మేము 1 మంత్ బ్యాకే టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇంకా వ్యూని అయితే చూసేమామా. స్వామివారి దగ్గర అనగానే ఏమాత్రం ఆలోచించాం. ఇంకా ఎంత దూరమైనా మనం అయితే జర్నీ అయితే చేసేస్తాం. మా ట్రైన్ జర్నీ అయితే దాదాపు 9 అవర్స్ పట్టింది. ఇంకా మా తాడేపల్లిగూడెం నుంచి తిరుపతికి 325 రూపీస్ పట్టింది ఒక్కొక్కరికి టికెట్. మేము ఎక్కిన ట్రైన్ అయితే పావుతక్కువ 6ంటికి అయితే వచ్చింది. ట్రైన్ నెంబర్ అయితే 17250. ఇంకా ఫ్రెండ్స్తో ఇంకా అలా టైం పాస్ చేస్తూ అయితే ట్రైన్లో వెళ్ళిపోయాం. ఇంకా మాకే జర్నీ అయితే తెలియలేదు. స్వామివారిని చూడాలి అన్న ఫీలింగ్లోనే ఉన్నాం మేము ఎక్కిన ట్రైన్ కాకినాడ టు తిరుపతి. మా తిరుపతిలో అడుగు పెట్టగానే ఆ ఫీలింగే వేరు మామ. ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంక మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఎగ్జిట్ నుంచి అయితే స్ట్రైట్గా వచ్చేస్తుంటే విష్ణు నివాసం కనబడుతుంది. విష్ణు నివాసం దగ్గర అయితే మార్నింగ్ 5:30 నుంచి అయితే లైన్లో ఉంటారు. అంతకు ముందు నుంచి కూడా లైన్లో ఉంటారు, కానీ అయితే 5:30 నుంచి అయితే టికెట్స్ ఇస్తారు. మీరు అయితే కరెక్ట్గా స్టెప్స్ దిగిన వెంటనే అయితే కాంప్లెక్స్లోకి వెళ్ళిపోండి. ఇంకా అక్కడ వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అవ్వండి. అక్కడే వాష్రూమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయి. ఇంకా విష్ణు నివాసానికి బయట సైడ్ అయితే మనకి ఎస్ఎస్డి టోకెన్స్ కోసం క్యూ లైన్ అయితే ఉంటుంది. ఇంకా ఆ క్యూ లైన్లోకి అయితే వెళ్ళిపోండి మీరు ఎక్కడ అయితే లేట్ చేయకండి. మేము వెళ్ళేటప్పటికి అయితే చాలా లైన్ అయితే ఉంది, కానీ మేము అయితే మిస్ అయిపోయాం. టికెట్స్ అయిపోయినాయి అన్నారని మేము అయితే అలిపిరి దగ్గరికి వెళ్ళిపోదామని బస్సు ఎక్కాం. బస్సు వచ్చేసి మా పెర్ హెడ్ 150 రూపీస్ అనమాట. విష్ణు నివాసం దగ్గర అయితే మ్యాక్సిమం 5:30 నుంచి 6:30 ఆ మయంగా అయితే ఇస్తారు. మేము వెళ్ళేటప్పటికి అయితే 6:30 అయ్యింది. మేము లైన్లో నుంచున్న తర్వాత అయిపోయినాయి అన్నారు. మేము ఇంతకీ బస్సు ఎక్కేసిన తర్వాత అయితే టోకెన్స్ ఇచ్చారు. మీరు అయితే కొంచెం సేపు అయితే వెయిట్ చేయండి లైన్లోని. ఇంకా ఫైనల్లీ మేము అయితే అలిపిరి మార్గం దగ్గరికి అయితే వచ్చేసాం. అలిపిరి నడిచి వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ లగేజెస్ ఇచ్చేయచ్చు. డైరెక్ట్ కొండపైకి అయితే వచ్చేస్తే మనం వెళ్ళేటప్పటికి చాలామంది అయితే ఇక్కడ ఫ్రెష్ అవుతున్నారు. అదేదో విష్ణు నివాసం దగ్గర ఫ్రెష్ అవుతే మీకు అయితే టైం చాలా సేవ్ అవుద్ది. గరుడ స్వామి కనపడుతున్నారు కదా, అక్కడ కొండ కనపడిందా మీకు? అంత పైకి అయితే ఎక్కాలి మనం. ఇది ఫస్ట్ గోపురం. ఇంకా అలిపిరి మార్గం దగ్గర అయితే శ్రీవారి పాదాలు కనపడతాయి మనకి. ఇంకా లగేజెస్ పెట్టి చూడటం చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది మామ. నాకు లగేజ్ కౌంటర్ దగ్గరే దాదాపు 1.5 అవర్ టైం అయితే వేస్ట్ అయిపోయింది. లైన్ మార్గంలోకి వెళ్ళిన తర్వాత అయితే మీ లగేజెస్ అక్కడ ఇచ్చేసిన తర్వాత మీకు ఒక టోకెన్ అయితే ఇస్తారు. మనం లగేజెస్ ఇచ్చేసిన తర్వాత రైట్ సైడ్ ఇలాగ ఆర్చ్ అయితే కనపడుతుంది. ఆ ఆర్చ్ దగ్గర నుంచి అయితే మనం బయలుదేరిపోవాలి నడక మార్గానికి. మేము ఇంకా టిఫిన్ చేసి బయలుదేరాం అనుకున్నాం. ఇంకా లగేజెస్ ఇచ్చేసిన దగ్గరే అయితే టిఫిన్స్ అయితే ఉంటాయి, కానీ అక్కడ టిఫిన్స్ అయితే అంత వర్త్ అని నాకు అయితే అనిపించలేదు మామ. మొత్తం అంతా మైదా పిండే టిఫిన్స్, కానీ అమౌంట్ అయితే చాలా హైక్ ఉంది. 100 రూపీస్ అంట పెర్ ప్లేట్ వచ్చి. ఇంకా తప్పదు కదా అని అయితే పూరి అయితే తిన్నాం. పూరి ఒకటి ఓకే. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇందాక కనబడింది ఆ ఆర్చ్ దగ్గరికి అయితే వచ్చేయాలి. ఇంకా స్టార్ట్ అయిపోయింది మామ ఇంకా నడక మార్గం. ఫైనల్లీ స్వామివారి మెట్లుగా అయితే వచ్చేసాం అనమాట అలిపిరి మెట్లకి. ఇంకా స్వామివారిని తలుచుకుంటా బయలుదేరిపోయాం. ప్రజెంట్ అయితే మనం అలిపిరి ఫస్ట్ మెట్టు దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే కుంకుమ బొట్లు పెట్టుకుంటా స్వామివారిని తలుచుకుంటూ అయితే వెళ్తాము. ఇంక ఫస్ట్ మెట్టు కొద్దిగా దాటిన తర్వాత అయితే స్వామివారి ప్రసాదం అయితే ఇస్తున్నారు, పెరుగు. ఇంకా తాగిన తర్వాత గాలి గోపురం దగ్గర అలా దండం అయితే పెట్టుకున్నాం. స్వామివారిని తలుచుకుని ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా ఇక్కడ అయితే స్వామివారు పాదాలు అయితే ఉంటాయి. ఇక్కడ దర్శించుకున్న తర్వాత ఇంకా మొదలైపోవాలి. కానీ స్వామివారి అలిపిరి దగ్గరకు వచ్చిన తర్వాత ఏదో తెలియని ఫీలింగ్ మామ. ఒక గాలి గోపురం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా 3550 మెట్లు ఇంకా ఎక్కేయచ్చులే, ఎంత చేపులే అనుకున్నాము. ఇంకా మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పటికి వేడిగొండల వెంకటేశ్వర స్వామి అయితే కనపడ్డారు మామ. ఇంకా ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అనమాట. ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ గోపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ అయితే మనం రాజగోపురం దగ్గర దండం పెట్టుకున్నాక కొబ్బరికాయలు కొట్టి ఇంకా బయలుదేరాలి. అదిగోండి కనపడుతుంది కదా అలిపిరి. ఇంకా అక్కడికి ఎక్కిన తర్వాత ఇంకా ఉంటుంది మామ, ఇంకా వేరే లెవెల్ అసలు. నాకైతే ఊహ తెలిసాక ఫస్ట్ టైం మామ నేను అలిపిరి మీద నుంచి వెళ్తుంటాం. నాకు ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళానంట 4 ఇయర్స్ బ్యాక్. తర్వాత మళ్ళీ ఇప్పుడే నాకు తెలిసి ఉండగా ఫస్ట్ టైము.
మేము మొదలుపెట్టినప్పుడు అయితే ఏమీ అనిపించలేదు మామ. తర్వాత నడిచి నడిచి కొలిది అవుతే ఇంకా స్టార్టింగ్ మొదలైంది. స్వామివారు కనపడ్డారు అనుకో ఇంకా వేరే లెవెలు. ఇంకా 500 మెట్లు ఎక్కానా లేదా ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా అలా కూర్చోబడిపోయాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మాకైతే జింకలు అయితే కనపడ్డాయి. వాటిని చూసాక ఇంకా ఫుడ్ అయితే వాటికి పెట్టాం. మేము మామిడి మొక్కలు కొనుక్కున్నాం. అవి అయితే భలే తినేసి ఇంకా పరుగునవుతే ఎక్కంగానే ఇంకా ఎక్కలేకపోయాం. ఇంకా చాలా మంది అయితే కుంకుమ బొట్లు కూడా పెడుతున్నారు అమ్మ మెట్టు మెట్టుకి. ఇంకా స్వామివారు ఇంకా దయ ఇంకా 250 మెట్లుగా అయితే వచ్చేసాం. రెండో గోపురం దగ్గరకు వచ్చాం మనం. ఇంకా అలా 7 గోపురాలు అయితే తగిలితాయి మనకి. అలాగే మనకి రకరకాల జంతువులు ఇంకా కనపడతాయంట. గోవిందా గోవిందా అనుకుంటూనే వెళ్ళాం మేము. ఇంకా మెట్ల మార్గం మీద అయితే ఇంక ఇలా జింకలు కనపడతాయి వేరే లెవెల్ మామ. ఇంకా పైన అయితే మనకు ఫుడ్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే వాష్రూమ్స్ కూడా మనకి అవైలబుల్ క్లీన్ అండ్ నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. మనకి 500 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత అయితే మనకు ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది. ఇంకా అక్కడ దర్శించుకున్న తర్వాత అయితే ఇంకా ఎక్కాలి. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మామ ఇంకా ఆవేశం అవుతే. 500 మెట్లు దాటిన తర్వాత అయితే రాజువోళ్ళు మండపం అయితే వస్తుంది. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇంకా అలిపిరి స్టెప్స్ దగ్గరకు వచ్చేసినాయి అనుకుంటాం. కానీ ఇంకా చాలా ఉంటాయి మామ. ఇంకా మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కోసం గట్రా ఫెసిలిటీస్ వాటి కోసం అయితే నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మీకు అయితే ఎమర్జెన్సీలో అయితే ఉంటాయి, సేవ్ చేసుకోండి నెంబర్స్. ఇంకా స్వామివారిని తలుచుకుని 1150 మెట్లుగా అయితే వచ్చేసాం మామ. ఇంకా ఆంజనేయ స్వామిని తలుచుకొని ఇంకా బయలుదేరాం. మాకు దాదాపు 4:30 గంటలు అయితే పట్టింది. మా ఊళ్ళు చూడండి మామ ఇంకా మొత్తం కూర్చోబడిపోయారు. ఇంకా 1150 మెట్లు దాటిన కాడి నుంచి అయితే కొద్ది దూరం వెళ్ళాక ప్లెయిన్గా ఉంటాయి. మళ్ళీ సగం దూరం వెళ్ళాక మళ్ళీ మెట్లు ఉంటాయి. వచ్చేసింది కదా అనుకుంటాం. ఇంకా చూసేటప్పుడు కాబట్టి ఇంకా పైకి అవుతే మెట్లు ఉంటాయి. వేరే లెవెల్ మామ అసలని. ఎలా అవుతున్నాయి 2000 మెట్ల దగ్గరకు అయితే వచ్చేసాం. ఇంకా 2000 మెట్ల దగ్గరకు వచ్చిన తర్వాత గాలిగోపురం అయితే కనబడుతుంది. గాలిగోపురం దగ్గర దర్శించుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా ఫుడ్ అయితే ఇక్కడ తీసుకోండి. తర్వాత ఇంకెక్కడి నుంచి అయితే లోపలికి అయితే ఉంటుంది అడవి మార్గంలోకి. ఇంకెక్కడి నుంచి వేరే లెవెల్ మామ. ట్విస్టుల మీద ట్విస్టులు ఇంకా వేరే వేరే లెవెల్. ఇంక ప్లెయిన్గా ఉంటుంది మెట్లు అయితే. ఇంకా సగం దూరం వెళ్ళిన తర్వాత వచ్చేసింది అనుకుంటాం. మళ్ళీ మెట్లు ఉంటాయి. నైట్ టైం అయితే ఈ నడక మార్గం అయితే క్లోజ్ చేసేస్తారు మామ. అలాగే అక్కడ బోర్డు అయితే పెట్టారు చూసారా, గుంపులుగా వెళ్ళండి, ఒంటరిగా అయితే వెళ్ళకండి అని. చిరతపుళ్ళు అయితే తిరుగుతాయి అనమాట. ఇలాగ 2100 మెట్లుగా అయితే వచ్చేసాం ఫైనల్లీ. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత రకరకాల పక్షులు అయితే కనపడుతున్నాయి మాకు. మామూలుగా మాలాంటి వాళ్ళకి అయితే జస్ట్ 4.5 అవర్స్ అయితే పడుతుంది. అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యామిలీతో వస్తే మ్యాక్సిమం 5 అవర్స్ అలా అయితే పడుతుంది. ఇక్కడ చూడండి పుల్లు ఉన్న జాగ్రత్త అన్న బోర్డు కూడా బొట్లు అయితే పెట్టేశారు. ఇంకా శ్రీకృష్ణుని అయితే దర్శించుకుని ఇంకా బయలుదేరిపోయాం. ఇంకా అలాగా ఇంక ఇక్కడ అయితే మామిడి మొక్కలు ఇంక ఇలా అయితే అవైలబుల్ ఉన్నాయి. మేము అయితే తీసుకున్నాము. అలాగే జింకలకి అయితే పెట్టేసాం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి అయితే కనపడతారు. మీరు అయితే ఎంతమంది దర్శించుకున్నారు కామెంట్ అయితే చెయ్యండి. మీరు లగేజెస్ స్టార్టింగ్లో ఇస్తారు కదా, అప్పుడు అయితే మీరు ఒక జత బట్టలు అయితే తీసుకోండి. ఎందుకంటే మేము ఒక్కొక్కసారి అయితే డైరెక్ట్ దర్శనానికి అయితే పంపించేస్తారు. అదే ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న వాళ్ళు అయితే ఓకే. ఓన్లీ ఎస్ఎస్డి టోకెన్స్ లేని వాళ్ళు అయితే బయటకు రావడానికి ఉండదు మ్యాక్సిమం. అందువలన అయితే ఒక జత అయితే బట్టలు పట్టుకెళ్ళండి ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకోలేని వాళ్ళు. ఇంకా అక్కడ హనుమంతుడిని దర్శించుకున్న తర్వాత అయితే బయలుదేరిపోయాం. ఇక్కడి నుంచి అయితే 8 కిలోమీటర్లు ఉంటుందంట. ఇంక ఇక్కడ జింకలు చూడండి మామూలుగా లేవు. వరసిట్టు ఒకసారిగా వచ్చేసినాయి ప్రతిదీని. మేము అయితే మామిడి ముక్కలు కొనుక్కున్నాం అని చెప్పాను కదా, అవి అయితే వీటికి పెట్టాను. పెడితే చూడండి ఎంత ఆకలితో ఉన్నాయో. ఇంకా ఇక్కడికి వచ్చి అయితే తినేస్తున్నాయి. అస్సలు భయపడట్లేదు జింకలు. ఇంకా అలా సగం దూరం వెళ్ళిన తర్వాత నాకైతే ఇది అయితే కనపడింది. దీని పేరు అడవి ఉడత అనుకుంటున్నాను నేను. మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ అయితే చెయ్యండి. ఇవి చూడండి ఎలా అయితే తీసుకుంటుందో, చాలా ఆకలితో తీసుకుని అయితే పైకి అయితే వెళ్ళిపోయింది ఇది. మీరు అయితే జింకలకి గట్రా ఫుడ్ అయితే పెడతారు కదా, పెట్టిన తర్వాత ప్లాస్టిక్ కవర్స్ అయితే అడవుల్లో పాడేయకండి. ఎందుకంటే అవి వాటికి తెలియకుండానే తినేస్తాయి. వాటి వల్ల మీరు పుణ్యం చేసినట్టు కదా, పాపం చేసినట్టే. ఇంకా అలా జంతువులకు ఫుడ్ పెడతా ఇంకా అలా రోడ్డు మీదకి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడి నుంచి అయితే చాలా దగ్గరకు వచ్చినట్టే. ఇక్కడ వ్యూ చూడండి నాతో పాటు మీకు కూడా చూపిస్తాను చూడండి. ఇంకా ఇక్కడి నుంచి అయితే వేరే లెవెల్. ఇంకా స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసినట్టే. ఇంకా అందరూ ఫాస్ట్గా అయితే నడుస్తారు. ఇక్కడి నుంచి కిందకి చూస్తే వేరే లెవెల్ జాగ్రత్త. నడిచేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా నడండి. 1 వే రోడ్ ఇది. ఒక సైడ్ అయితే కొండ, ఇంకో సైడ్ అయితే మన నడక మార్గం. ఇంకా ఒక్క సైడ్ నుంచి అయితే నడగాలి మీరు.
మామ 4:30 గంటలు స్వామివారిని తలుచుకుంటూ నడిచి ఇంకా ఈ గోపురం దగ్గరకు వచ్చిన తర్వాత వేరే లెవెల్ మామ. మొకాళ్ళ గోపురం అవుతాయి, ఇది శ్రీవారి మెట్లు అని కూడా పిలుస్తారు. ఇంకెక్కడి నుంచి అవుతే మొకాల మీద అవుతే నడాలి. నేనైతే పైదాకా నడిచేసాను, ఓన్లీ 50 మినిట్స్ అవుతే ఉంచాను. ఇంకా అంతా స్వామివారి దయ. ఇంకా అలాగైతే ప్రతి ఒక్కళ్ళు నడుస్తున్నారు. మీరు కూడా నడిచారా లేదా కామెంట్ అయితే చేయండి. గోవింద గోవింద. ఇంకా శ్రీవారి మెట్లు ఎక్కామంటే చాలా వరకు వచ్చేసినట్టే. ఇంకెక్కడ అయితే లగేజెస్ కలెక్ట్ చేసుకుని మీరు బయలుదేరవచ్చు. ఇంకెక్కడి నుంచి అయితే రింగ్ రోడ్ దగ్గరికి అయితే బస్సెస్ ఉంటాయి మనకి. ఇంకా అలా అయితే స్వామివారి కొండపైకి అయితే వచ్చేస్తాం. కొంచెం ఎదురుగా వచ్చిన తర్వాత అయితే స్వామివారి ప్రసాదాలు అయితే పెడతారు. ఇంకా ఇప్పుడు మెట్లు ఎక్కాం కదా, దానికి పక్కనే అయితే తలలీనాలు కూడా తీస్తారు. ఇప్పుడు అయితే మేము పద్మావతి నిలయంకి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ ఎలా వెళ్ళాలో మీకు అయితే అడ్రస్ అయితే చెప్తాను. అన్నప్రసాదం అయితే తీసుకున్నాం. సాంబార్ రైస్ అయితే వేరే లెవెల్ మామ. మీరు కూడా ట్రై చేశారా సాంబార్ ప్రసాదం? మీరు జస్ట్ మెట్లు ఎక్కిన తర్వాత కొంచెం స్ట్రైట్గా వస్తే చాలు, ఇంకా అక్కడ అయితే అన్నప్రసాదం పెడతారు. ఇంకా అక్కడి నుంచి మేము రూమ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. రూమ్స్కి వెళ్ళి ముందర అయితే మేము అయితే స్వామివారి స్టాచ్యూ ఉంటుంది కదా, అక్కడ అయితే ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా రూమ్స్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడి నుంచి అయితే కొంచెం స్ట్రైట్గా వెళ్తే పద్మావతి నిలయం, ఇంకెలా అయితే శ్రీనివాస కాంప్లెక్స్, ఇవన్నీ చాలా ఉంటాయి మనకి. లేపాక్షి దగ్గర అయితే మనం బస్సు ఎక్కాలి. లేపాక్షి దగ్గర ఖాళీ ఉండదు మా బస్సెస్, ఫ్రీ బస్సెస్ ఉంటాయి. అలాగే అమౌంట్ అవుతుంది 25 రూపీస్ బస్సు వచ్చి. మనం ఇందాక స్వామివారి విగ్రహం చూసాం కదా, దానికి రైట్ సైడే మనకు బస్సెస్, ఫ్రీ బస్సెస్ ఆగుతాయి. అలాగే ప్రైవేట్ బస్సెస్ కూడా అక్కడే ఆగుతాయి. ఇంకా డైరెక్ట్ మనల్ని రింగ్ రోడ్ దగ్గర అయితే దింపేస్తారు. ఇంకెక్కడి నుంచి అయితే క్యూ లైన్ స్టార్ట్ అయిపోద్ది స్వామివారి దర్శనానికి. ఒక్కొక్క రోజు అయితే 28 అవర్స్, 24 అవర్స్, 16 అవర్స్ ఈ విధంగా అయితే ఉంటుంది జనాన్ని బట్టి. మాకైతే 28 అవర్స్ అయితే ఎక్స్పెక్టెడ్ టైం అయితే దర్శనానికి చూపించింది. ఇంకా అలా లైన్లోనే నిలబడ్డాం. స్టార్టింగ్లో అలిపిరి ఎక్కేటప్పుడు అయితే ఎస్ఎస్టీ టోకెన్స్ కోసం మాట్లాడుకున్నాం కదా, అవి అయితే ఎందుకోసం అంటే ఈ లైన్లో వెయిట్ చేయని అవసరం లేదు. ఎగ్జిట్ నుంచి అయితే మనం బయటికి వెళ్ళి కొండపైన ఉన్న ప్లేసెస్ కూడా విజిట్ చేసేయచ్చు. మళ్ళీ వచ్చి అదే లైన్లో అయితే మనం ఎంట్రీ అవ్వచ్చు. మాకు ఆ క్యూ లైన్లోనే దాదాపు 16 అవర్స్ అయితే పట్టింది దర్శనానికి. ఇంకా ఫైనల్లీ అయితే స్వామివారిని అయితే దర్శించేసుకున్నాం. ఆ 16 అవర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న వేరే లెవెల్ మా ఫీలింగ్. ఇంకా కొండపైన ఏమేమి ప్లేసెస్ తిరగాలో ఇవన్నీ అయితే నా షార్ట్ వీడియోస్లో, అలాగే ఫుల్ వీడియోస్ కూడా పెడతాను. మీరు అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అవి కూడా. నేను స్టార్టింగ్లో లగేజెస్ పెట్టేటప్పుడు ఒక జత బట్టలు అయితే తెచ్చుకోండి అని చెప్పాను. ఎందుకంటే డైరెక్ట్ దర్శనానికి అయితే వదిలేస్తారు. అలాంటప్పుడు అయితే మనం చాలా ఇబ్బంది పడతాం. అదేదో మనం బట్టలు తెచ్చుకున్నాం అనుకో, మనకి 1 అవర్ అయితే రెస్ట్ అయితే ఇస్తారు. అలాంటప్పుడు మనం కొంచెం ఫ్రెష్ అయిపోవచ్చు. మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము లగేజెస్ కోసం ఆ టోకెన్ తీసుకుని బయలుదేరాం. ఇంకా మన లగేజెస్ అయితే సేఫ్గా కొండపైకి అయితే వచ్చేసినాయి. ఇంకా ఆ లగేజెస్ తీసుకుని ఇంకా మేము కొండపైన అయితే టిఫిన్ చేస్తాం. ఇంకా ఇక్కడ అయితే యాత్రా సాధన అయితే కనపడింది. ఇంకా అక్కడికి వెళ్ళిపోయి మేము కొద్దిసేపు అయితే లాకర్స్ కోసం చూసాము. ఉచిత లాకర్స్ లభించను, అలాగే రూమ్స్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. మా ఫ్రెండ్స్ అయితే లాకర్స్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు. ఎవరు ఆధార్ కార్డు అయితే వాళ్ళే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లాకర్స్ అయితే ఇచ్చారు మాకు. ఇంకా పైకి వెళ్ళిపోయి లాకర్స్లో అయితే మా బట్టలు అయితే పెట్టుకున్నాం. ఇంకా నైట్ అయితే ఇంకా అక్కడే స్టే చేసాం. ఇంకా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది మామ. ఇంకా తిరుపతిలోని మీరు కూడా నైట్ వ్యూ చూడాలంటే ఫస్ట్ అయితే యాత్రా సాధనకి వచ్చేసి అక్కడ అయితే రూమ్స్ అయితే తీసుకుని ఉండండి, స్టే చేయండి. ఇంకా మా లగేజెస్ పెట్టేసిన తర్వాత స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఫైనల్ గోపురం అయితే ఇదే మామ. ఇంకా చూడగానే వేరే లెవెల్ అసలనే స్వామివారు కనపడ్డారు. మా లగేజెస్ అయితే లాకర్స్లో పెట్టేసి ఇంకా పుష్కరానికి అయితే వచ్చేసాం. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత స్నానాలు అయితే చేసేసాం. ఇంకా ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత యంగబామాకి వెళ్ళి అక్కడ భోజనం చేసిన తర్వాత కొండపైన ఉన్న ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా స్వామివారి దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది మామ. ఇంకా మేము యంగబామ లైన్లో అయితే క్యూ లైన్లో అయితే ఉన్నాం భోజనానికి. ఇంకా లైన్ చూడండి వేరే లెవెల్. ఇంక ఇక్కడ పెయింటింగ్ కోసం అయితే చెప్పక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ పెయింటింగ్ అయితే చాలా విశిష్ట ఉంది. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేసే. ఇంకా స్వామివారి ప్రసాదం తిన్నాం మామ. సాంబార్ రైస్, ఇంకా వడ, ఇంకా చాలా పెట్టారు. సూపర్ ఉంది టేస్ట్ అవుతే. భోజనశాలకు అయితే వెళ్ళిపోయాం అనమాట. స్వామివారి ప్రసాదం టైమింగ్స్ వచ్చేసి 8:30 నుంచి మార్నింగ్ 10:30 వరకు అయితే బ్రేక్ఫాస్ట్. అలాగే లంచ్ వచ్చేసి 10:30 నుంచి 4 PM వరకు ఉంటుంది. అలాగే డిన్నర్ వచ్చేసి 5 నుంచి 10:30 వరకు ఉంటుంది.
మా వెంగమామ అన్నప్రసాదం అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, చాలా ఫేమస్. టీటీడీలో పెర్ డే వచ్చేసి 82,000 మీల్స్ అవుతాయి స్వామివారి ప్రసాదం అవుతాయి. ఇంతమంది భక్తులు వస్తారంట ఒక్క డేలోనే. మేము ఆ రోజు కూడా స్వామివారి టెంపుల్లోనే స్టే చేసాం. ఎందుకంటే ఈవినింగ్ స్వామివారిని అయితే గుడి చుట్టూరు ఊరేగిస్తారు. స్వామివారు అలా వస్తుంటే ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోమా, వేరే లెవెల్. మేము వెళ్ళినప్పుడు అయితే వర్షం కూడా పడింది. ఇంకా స్వామివారు అయితే మాకు చాలా బాగా కనపడ్డారు. మా అదృష్టం ఏంటో కానీ తెలియదు, కానీ వర్షం అయితే వేరే లెవెల్. స్వామివారి టెంపుల్లో మేము చూసింది అయితే ఆ ఫీలింగ్ చాలా సూపర్ అసలు. స్వామివారిని ఒక్కసారి దర్శించుకుంటేనే మన జన్మ ధన్యం అయిపోయింది అనుకుంటాం. అలాంటిది మాకు అయితే 2 సార్లు దర్శనం ఇచ్చారు స్వామివారు. ఇంకా ఈవినింగ్ లైటింగ్ అయితే ఫిదా అయిపోవచ్చు మామ స్వామివారి టెంపుల్లోని. ఒక్కొక్కసారి అయితే తెప్పోత్సవం అలాంటప్పుడు అయితే స్వామివారి లైటింగ్ అయితే వేరే లెవెల్. ఇంక ఇప్పుడు కూడా అయితే ఇంకా 2 కళ్ళు సరిపోవు. స్వామివారిని అయితే ఇంకా అలా దర్శించుకుని ఇంకా టెంపుల్ మొత్తం అయితే విజిట్ చేస్తాం. ప్రసాదం కూడా తీసుకున్నాం. ప్రసాదం తీసుకున్న కవర్ అయితే మొక్కలు వస్తాయంట, తులసి మొక్కలు. ఆ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో పెడతాను, అది కూడా మిస్ అవ్వకుండా అయితే చూడండి. ఇంకా స్వామివారిని దర్శించుకున్న తర్వాత అయితే మళ్ళీ వెంగబాంబకి అయితే వెళ్ళాం. ఇంకా ప్రసాదం అయితే వేరే లెవెల్ మా అమ్మ. ఇంకా వెంగబాంబ నుంచి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము బయటకు అయితే వచ్చేసాం. వచ్చేసిన తర్వాత అయితే మేము ట్రిప్ అయితే వెళ్ళిపోయాం. కొండపైన ఉన్న ప్లేసెస్కి 250 తీసుకున్నారు మాకైతే. మనకి పైన కొండపైన వచ్చేసి 7 ప్లేసెస్ అయితే చూపిస్తారు. జపాలి, ఆకాశధార, పాప వినాశనం ఇలా 7 ప్లేసెస్ అయితే చూపెడతారు. శ్రీవారి పాదాలు కూడా చూపెడతారు.